ఇందాక ఫుడ్ గురించి 10 మంత్స్ అలా వెళ్ళిపోతే సముద్రంలో ఎక్కడా ఉండవు. అంటే మధ్యలో పోటప్పుడు దిగొచ్చు కానీ, ఫుడ్ ఎలా మెయింటైన్ చేస్తారు? ముందే ప్రొవిజన్స్ అన్నీ తెచ్చుకుంటారా? కుకింగ్ ఇదంతా ఏంటి? కుకింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాన్ని హ్మ్. గ్యాలీ డిపార్ట్మెంట్ అంటారు. ఫుడ్ అనేది 3 మంత్స్కి సరిపడా ఫుడ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఫర్ సపోజ్ మేము సింగపూర్లో ట్రావెల్ అవుతున్నాం, యూఎస్ వెళ్తున్నాం అనుకో, సింగపూర్లో లోడ్ చేస్తారు. సో ఆ 3 మంత్స్కి తగ్గ ప్రొవిజన్ అనేవి పెద్ద పెద్ద ప్రొవిజన్ రూమ్స్ ఉంటాయి మాకు. ఓకే. సో దాన్ని అందులో పెడతారనమాట. వెజిటేబుల్స్ అనేవి 3 మంత్స్ వరకు రావు. వెజిటేబుల్స్ అని ఈ మధ్య ట్రావెలింగ్లో చేసినప్పుడు వేరే కంట్రీ అక్కడ దగ్గరలో అప్పుడు ఆ, తీసుకుంటారు. అక్కడ వెజిటేబుల్స్కి 1 మంత్ లైక్ దాన్ని అలాంటివి తీసుకుంటారు అనమాట 1 ఓకే. మంత్కి. సో అలా సో ఆల్మోస్ట్ ప్రొవిజన్స్ వెజ్, నాన్ వెజ్ అన్నీ అన్నీ దొరుకుతాయి. ఎవ్రీథింగ్ ఫుడ్ దొరుకుతాయి. విషయంలో అయితే చాలా బెస్ట్ ఇస్తారనమాట, అంతా లైక్ అవును. మంచిగా ఇస్తారు. అయితే బట్ ఏదైనా ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అయిపోద్ది మాకు. అంతే కదా! బట్ ఏంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయా మనకు షిప్‌లో 10 మంత్స్ ఆ వాటర్‌లో ట్రావెల్ చేసి? అంటే ఎప్పుడు సేల్ అవుతూనే ఉంటాం కదా! బాడీ కూడా ఆ మూవ్‌మెంట్‌కి అలవాటు పడిపోయి ఎక్కువ సిక్‌నెస్ కానీ అలా ఉండేదా స్టార్టింగ్‌లో? తర్వాత అలవాటయిపోద్దా? అంటే స్టార్టింగ్లో అంటే రోలింగ్ అనేది ఉంటుంది. రోలింగ్ అండ్ పిచ్చింగ్ అనేది 2 ఉంటాయి. హ్మ్. నార్మల్ షిప్ వెదర్ కండిషన్ బాగాలేనప్పుడు ఇలా ఊగుతుంటుంది. హ్మ్. సో హ్మ్. ఇలా పిచ్చింగ్ అవుతుంటుంది. ఆ ఓకే. టైంలో కొత్తలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా సీ సిక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వామిట్ హ్మ్. రావడం, కళ్ళు తిరగడం, అసలు నిద్ర పట్టదు, చాలా అలాంటివి జరుగుతాయి స్టార్టింగ్లో. హ్మ్. ఇప్పటికీ జరుగుతాయి, బట్ అలవాటు అయిపోతుంటుంది అలా ఆ వెదర్ ఓకే. కండిషన్ వల్ల. ఓకే. బట్ నార్మల్ మిగతా ఏవైతే ఫీవర్స్ ఉంటాయో, నార్మల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి ల్యాండ్లో వస్తాయో అవి అయితే రావు. ఎందుకంటే రావు. నా లైఫ్లో ఎప్పుడూ అలా చూడలేదన్నమాట. పొల్యూషన్ ఫ్రీ ఉంటది పొల్యూషన్ ఫ్రీ కాబట్టి. కనుక అసలు ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఇక్కడ సిక్ అయిపోతాను, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు సిక్ అవ్వడం కష్టం. ఓకే. సో అక్కడే మీకు అది అక్కడ ఆ లైఫ్ బాగా అలవాటయిపోయింది కాబట్టి అలా అక్కడ ఉంది. పొల్యూషన్ మెయిన్ ఉండదు కనుక, సో దానివల్ల మంచి ఓకే.